కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా అని సామెత. ఇది ఖచ్చితంగా బీజేపీ నాయకులకు వర్తిస్తుంది. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా దేశమంతటిని కూడా ఉత్తేజపరిచినటువంటి సైన్యాధికారిని, అలాగే దేశం యొక్క వాణి వినిపించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఇంకెవరైనా ఏదైనా చేస్తే వేరే విషయం, కానీ దేశం ఇప్పుడు ఒక సాయుధ సంఘర్షణ, రెండవది ఒక విధమైన ఉద్విగ్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యత కలిగిన మంత్రి ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్న సైన్యాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి చాలా ప్రతిభావంతమైన ప్రతాపవంతురాలైన మహిళ మీద ఆ విధంగా మాట్లాడటం అనేది వాళ్ళ కుసంస్కారాన్ని మాత్రమే కాదు, మౌలిక లక్షణాన్ని తెలియజేస్తుంది. సమస్య మొదలైనప్పటి నుంచి ఏదో మతాల మధ్య దాడిలాగా, యుద్ధంలాగా చూపించడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఉగ్రవాదులు అంటే కుట్రబుద్ధితో సమాజాన్ని చీల్చటం కోసం ఒక మతాన్ని వాళ్ళను ప్రత్యేకించి ఏరి వాళ్ళను హతమార్చారు. అది వాళ్ళ దుర్బుద్ధి, కుట్రబుద్ధి. దానికి మనం లోబడిపోతే ఎలా కుదురుతుంది? ఇంక దేశం సమైక్యంగా ఉంటుందా? ఇవన్నీ ప్రశ్నలు అలాంటి వాళ్ళం మాట్లాడుతూ వచ్చాము. అనేకసార్లు చెప్పారు. ఎప్పుడైతే భారత సైన్యాల తరఫున బ్రీఫింగ్ చేసేటప్పుడు సోఫియా ఖురేషీ అనే మహిళను అక్కడ కూర్చోపెట్టారో చాలా మంచి పని చేసింది. కనీసం ఒక చూడడానికైనా కానీ దేశంలో అన్ని మతాలు ఒకటే అన్న ఒక సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇది మంచిదే అని. కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన చాలా పనులు చేశారు, తప్పులు చేశారు. వాటిని విమర్శిస్తూనే ఉన్నాము. వ్యాపార సంస్థల మీద కానీ, కొన్ని చోట్ల నటీనటులు, కళాకారులు, ఇలాంటి వాళ్ళ మీద దాడులు, ఇలాంటివన్నీ కొన్ని జరిగాయి. సరే, వాటిని ప్రజలు వాటికి లోబడలేదు కాబట్టి దేశం ప్రశాంతంగా ఉంది. అనేక అగ్ని పరీక్షలు కూడా చూసింది. కానీ ఈ మధ్యప్రదేశ్ మంత్రి ఏంటంటే విజయ్ షా, ఈయన చెప్తాడు టెర్రరిస్టులు దేశ వ్యతిరేక పనులు చేశారు. ఆ టెర్రరిస్టుల సోదరి చెల్లెల్ని సైన్యాల తరఫున మాట్లాడించడం ద్వారా వాళ్లకు తగిన మూల్యం, వాళ్ళకు తగిన ప్రతీకారం తీర్చామని ఆయన చెప్తారు. ఆమె టెర్రరిస్టుల సోదరని ఈయనకి ఎవరు చెప్పారు? అంటే ఆమె కేవలం ఆమె పేరు ఖురేషీ, సోఫియా ఖురేషీ కాబట్టి ఆమె టెర్రరిస్టుల సోదరి అయిపోతుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆ మతానికి చెందిన వాళ్ళందరూ టెర్రరిస్టులు అని చెప్తున్నారా? వాళ్ళని కూర్చోపెట్టినప్పుడు భారత ప్రభుత్వానికి, సైన్యాధికారులకు తెలియదా? అంటే ఇక్కడ ఒకటే, ఏం మాట్లాడినా సరే మతపరంగా విభజించి చూపడం. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. అవి మీడియాలో కూడా వచ్చాయి. కొన్ని రాలేదు, కొన్ని అంతెందుకు. ఈ సోఫియా ఖురేషీ బెలగావిలో ఆమె సొంత ఇంటి మీద కూడా సంఘ పరివారాలు దాడులు చేశారని వార్తలు వచ్చాయి. వార్తలు అయితే ఒక ఆయన ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పోలీసులు అదేం జరగలేదని ఖండించారు. మంచిదే, ఖండించారు. వాళ్ళు చేయలేదని అనుకుంటే ఇప్పుడు స్వయంగా మంత్రి గారే, మధ్యప్రదేశ్ అందులో ముఖ్యమైనది కదా వాళ్లకు, కాబట్టి చాలా చాలా తీవ్రంగా మాట్లాడారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు కూడా కొంత సమయం తీసుకోవాలి, మాకు కొంచెం సమయం కావాలన్నాడు ప్రభుత్వ న్యాయవాది. సమయం ఎందుకు దీనికి? కాదు, పత్రికల్లో వార్త వచ్చినంత మాత్రం నిజమైపోదు కదా, కాబట్టి విచారించాలి కదా, ఒక్కరోజు ఆగుదామంటే ఒక్కరోజు కాదు, మీకు 4 గంటలు సమయం ఇస్తున్నాము. మేము కేవలం పత్రికల్లో చూసి మాట్లాడలేదు, మేము వీడియోలన్నీ కూడా చూసాము, కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాము. ఈ విషయంలో ఇంకేమాత్రం ఈ దేశంలో ఒక మతాన్ని లేదా ఒక తెగను లేదా ఒక వర్గాన్ని మొత్తం మీద ఒక ముద్ర వేయటం, వాళ్ళు ఫలానా విధంగా ఉండాలని శాసించటం అన్నది బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత నిబంధనలకు కూడా వ్యతిరేకమైంది. ఇది విభజన కూడా తీసుకొస్తుందని హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ విమర్శలు ఎందుకు అది ఇదని వాళ్లకు ఈ మధ్యప్రదేశ్ మంత్రి గారు గొప్పగా సమాధానం ఇచ్చారు. రెండోది, ఆయన ఒక విషయం బహిర్గతం చేశారు. అక్కడ ఒక మహిళా సైన్యాధికారిని కూర్చోబెట్టడం కూడా ఏదో బీజేపీ నాయకులు పైనుంచి కింది వరకు అదేదో సరైన విషయం అని కాదు, వాళ్ళు జీర్ణం చేసుకోలేదు కాబట్టే ఇలాంటి కామెంట్స్
చేస్తున్నారని అర్థమవుతుంది. ఇది గుణపాఠం. బహుశా ఇక ముందైనా ఎవరు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకుండా ప్రజల మధ్య చీలికలు తేకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని మనం ఆశించాలి.